కాలువ 7 కిలోమీటర్ల మేర 10 సంవత్సరాలకు పైగా కూడిపోయి బట్టి ఆ చెరువుకి నీళ్లు పెట్టాలంటే అఫీషియల్గా ఉన్న కెనాల్తో నీళ్లు పెట్టే పరిస్థితి లేదు. రాత్రుల్లో తెలియకుండా కావిలి కాలువ చెక్కలెత్తుకుని నీళ్లు పెట్టుకునే పరిస్థితి. ఇదంతా మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఉండే అలాంటి పరిస్థితుల నుంచి అఫీషియల్ కాలువ మనకి ఇంత మంచి కాలువ ఉంది దువ్వూరు చెరువుకి, అన్ని కూడికి తీసుకున్నాం అనేసి ఒక 50 మంది రైతులు సంగం మండలం నుంచి పొదలకూరులో ఉండే మాజీ ఎమ్మెల్యే గారింటికి మేమందరం డుగుడుగుమంటా వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక అరపూట గడిచిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత మేమందరం అడిగాం, సార్ అఫీషియల్గా దువ్వూరు చెరువుకి వచ్చే కాలువ నుంచి మాకు ఒక చుక్క నీరు రావు, రాత్రులు తెలియకుండా చెక్కలు ఎత్తుకొని అంతలో చెరువుకి ఎంతో ఆయి పెట్టుకున్న చెరువుకి నీళ్లు పెట్టుకునే పరిస్థితి మాది 10 సంవత్సరాల నుంచి. అయ్యా గడప గడప ప్రోగ్రాం అవ్వందే ముఖ్యమంత్రి గారు మమ్మల్ని వాకిట్లో కూడా అడుగు పెట్టాడు. అక్కడ మీరు నా బండి ఉంది జేసీబీ, ఆ బండి తీసుకోపోయి మీరు చేసుకోండి అన్నారు. మేము వచ్చేసి సరే అభయం ఇచ్చారు, సహాయం చేశారని సంతోషంగా మేము తింగరోళ్ళం వచ్చేసాం ఊరికి. వచ్చిన తర్వాత ఆ జేసీబీ బండి ఆయన ఫోన్ చేసాం, వాళ్ళ డ్రైవరు ఆయన ఎమ్మెల్యే కన్నా ఎక్కువగా ఉన్నాడు. బాబు మీరు రాండి ఎల్లుండి అంటే, మేము వస్తాం కానీ డీజిల్ రెడీ చేసుకోండి, డీజిల్ ఒకటే కాదు నాకు చాలా ఉన్నాయి మీరు పెట్టాల్సినవి అన్నాడు. ఏమేం కావాలి నాయన మీకు అంటే, నాకు రాత్రికి ముక్క చుక్క ఒక్క చెక్క అన్నీ అరేంజ్ చేయాలన్నాడు. అయ్యా రైతులు మేము ముక్క చెక్క అంటే ఇక్కడ సంఘం మెయిన్ రోడ్లో దొరుకుతాయి డాబాలో, మీరు అడిగిన మిగతాయి మేము ఏడ తెచ్చాము నాయన, మేము అఫీషియల్గా బండి పెట్టుకుంటే గంటకు 1600 జేసీబీ శుద్ధంగా లోడించుకుంటాము, ఆ డీజిల్ గంటకు 1200, నీకు ఈ కావాల్సినవన్నీ అరేంజ్ చేసేదానికి ఆ 1600 దాటిపోద్ది, మాకు పడలేదు నాయన అని చెప్పి రైతులు ఆగిపోయాం. ఆ సంవత్సరం కూడా మేము కాలువ తీర్చుకోలే. కానీ 2024 ఎలక్షన్ ముందు నేను మన మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి క్యాంపెయినింగ్లో కలిసి ఈ విధంగా ఇన్ని గ్రామాల రైతులు ఇంత పెద్ద చెరువుని ఎండబెట్టుకుంటూ బాధపడుతున్నారు సార్, ఎలక్షన్ తర్వాత మీరు వస్తే ఖచ్చితంగా ఈ కాలువని మీరు చేయించాలా అని చాలా రిక్వెస్ట్ చేశాము. ఆయన అది గుర్తుపెట్టుకోమన్నారు. ఎలక్షన్ అయిన తర్వాత జూలై నెలలో నాకు బాగా గుర్తు, ఆయనే పిలిపించారు నన్ను. నేను మర్చిపోయా ఆ సంగతి. అంటే ఎందుకు పిలిపించారంటే కాలువ పూడికలు ఎప్పుడు తీయాలా, ఎండాకాలం తీయాలంటే ఆ పీరియడ్ దాటిపోయి మళ్ళీ వర్షాలు పడితే తీయలేం. అంత పెద్ద చెరువుకి 7 కిలోమీటర్ల కాలువ. ఆయన గుర్తుపెట్టుకొని పిలిపించి, నువ్వు అప్పుడు ఏదో కాలువ గురించి చెప్పావు కదా ఏంది విషయం అన్నారు. చెప్పే నెల 7 కిలోమీటర్లు తీయాలి సార్, 10 సంవత్సరాల నుంచి నీళ్లు నోచుకొని అఫీషియల్గా నీళ్లు నోచుకొని చెరువు అది అంటే, ఆయన కాంట్రాక్టర్కి ఇమీడియట్గా ఫోన్ చేసి